కడప జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో ఇద్దరు నేతలు. పాత అధ్యక్షుడినే కొనసాగిస్తారా? యువనేతకు పగ్గాలిస్తారా? జోడు పదవుల కండిషన్ శ్రీనివాసరెడ్డికి వర్తిస్తుందా? రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్న కొందరు మరో ఛాన్స్ ఇవ్వాలంటున్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు మారితే జిల్లా రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి పేరుతో పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో జరుగుతున్న చర్చ ఇదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలు ఆధిపత్యం కోసం తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 20 ఏళ్ల తరువాత మొన్న జరిగిన ఎన్నికల్లో కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధ్యక్ష పదవికి తమ్ముళ్లు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఇద్దరూ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు కావస్తోంది. తెలుగుదేశం పార్టీకి పండగ లాంటి మహానాడుకు ముందే జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక పూర్తవుతుంది. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ రూల్స్ కు బ్రేకులు పడ్డాయి. కడప వేదికగా టీడీపీ పసుపు పండుగ ముగిసి దాదాపుగా 4 నెలలు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు జిల్లా అధ్యక్ష పదవిపై ఓ కొలిక్కి రాలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు కన్ఫ్యూజన్లో పడ్డారట. జిల్లా అధ్యక్ష పదవిని వరుసగా శ్రీనివాసరెడ్డికి అప్పగించడంతో జిల్లా టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. జిల్లా అధ్యక్ష పదవిని ఈసారి కొత్త వారికి అప్పజెప్పే అవకాశమివ్వాలని తెలుగు తమ్ముళ్లు అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారట. పదవులన్నీ రెడ్డప్పగారి ఫ్యామిలీ చుట్టూనే ఉండడంతో కొంతమంది బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట. పార్టీ అధినేతతో సాన్నిహిత్యంతో తిరిగి అధ్యక్ష పదవి తనకేనన్న ధీమాతో ఉన్నారట శ్రీనివాసరెడ్డి. ఈ మధ్యన కడప టీడీపీలో శ్రీనివాసరెడ్డి కుటుంబంపై కొంతమంది తిరుగుబాటు ఎగరేశారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం పూర్తి చేసే బాధ్యత తనదేనని, అంతవరకు జిల్లా అధ్యక్షుడిగా తననే కొనసాగించాలని అధిష్టానం ముందు శ్రీనివాసరెడ్డి డిమాండ్ పెట్టారట. ఇక జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు జిల్లా అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించడంతో తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు భూపేష్ రెడ్డి. జమ్మలమడుగు టీడీపీ నుంచి మంత్రి పదవులు అనుభవించి 2019 ఎన్నికల తరువాత ఇద్దరు నేతలు చెరో పార్టీలోకి వెళ్లడంతో టీడీపీ జెండా పట్టుకునే నాయకుడే కరవయ్యాడు. ఈ నేపథ్యంలోనే దేవగుడి ఫ్యామిలీ నుంచి యువ నాయకుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు సైకిల్ ఎక్కారు. తక్కువ సమయంలో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. వయసులో చిన్నవాడైన బలమైన రాజకీయ కుటుంబం నుంచి రావడంతో నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తన త్యాగానికి టీడీపీ అధిష్టానం సరైన గుర్తింపు ఇస్తుందని భూపేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కడప జిల్లా అధ్యక్ష పదవి కోసం తీవ్రమైన పోటీ ఉండడంతో మహానాడు తర్వాత టీడీపీ అధిష్టానం త్రిసభ్య కమిటీ ద్వారా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కడప పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లాలో పార్టీ పదవుల నియామకంలో జరుగుతున్న అన్యాయంపై కొందరు నేతలు గట్టిగానే ప్రశ్నించారు. దీంతో కడప జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మరో అడుగు ముందుకేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేయించింది. ప్రస్తుతం ఉన్న కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో పాటు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరుతో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారట. అయితే టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో ఏ ఫార్ములాను ఫాలో అవుతుందో వేచి చూడాలి. త్వరలోనే కడప జిల్లా అధ్యక్షుణ్ణి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి సీన్ ఎవరి వైపు ఉంటుంది, ఎవరు అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.